అందరూ కలిసి పాడండి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అందరూ పాడండి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అది టోటల్లీ ఐ యామ్ సరెండరింగ్ టు యూ. యు ఆర్ మై మాస్టర్ జీసస్. నీవు నీ రక్తంతో నన్ను కొన్నావు, నీ సొత్తుగా చేసుకున్నావు. నేను నీ దానను అన్నట్లుగా పరమగీతంలో, నీవు నా వాడవు, నేను నీ దానను. సంఘంగా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆరాధిస్తూ వచ్చావు కదా, ప్రభువు నేను రక్షించాడని స్తుతించావు కదా, కీర్తించావు కదా, మరి నీ జీవితం అలాగే కనబడుతుందా? సహోదరి, నీ జీవితం చూసినప్పుడు ఈమె క్రీస్తుకు దాసురాలు అని చెప్పగలుగుతున్నారా? బ్రదర్, నిన్ను చూసినప్పుడు ఇతడు క్రీస్తుకు దాసుడుగా జీవిస్తాడు చెప్పగలరా? క్రీస్తు దాసుడు అంటే అందరు ఫుల్ టైం సేవకులు రామని కాదు. ఇక్కడ యు మే బీ ఇన్ ఏ జాబ్, ఉద్యోగంలో ఉండవచ్చు, బిజినెస్లో ఉండవచ్చు, పరిశ్రమలో ఉండవచ్చు, పొలము దున్నేవాడుగా, వ్యవసాయకుడిగా ఉండవచ్చు, రైతుగా ఉండవచ్చు, ఒక కూలీగా ఉండవచ్చు, ఒక ఆఫీసర్గా ఉండవచ్చు, ఒక అధికారిగా ఉండవచ్చు. ఎవరైనా సరే నీ జీవిత విధానం ద్వారా ఈ వ్యక్తి యేసయ్య అనే యజమానునికి, దేవునికి దాసుడు దాసురాలు చెప్పగలిగినటువంటి స్థితి ఈరోజు మనలో కనబడుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు చాలా వేదన పడుతున్నాడు. నేను మిమ్మల్ని కొన్నానే కానీ, నా సొత్తు అని నేను చెప్పాను కానీ, మీరు మాత్రం మీ సొత్తుగానే బ్రతుకుతున్నారు. కొనబడిన వారుగా, వెలపెట్టి విమోచించబడిన ప్రజలుగా, నాకు దాసులుగా మీరు జీవించలేకపోతున్నారని ప్రభు వేదన పడుతున్నాడు పిల్లరా. ఎందుకంటే నీ లైఫ్ స్టైల్ అలా ఉంది. లైఫ్ స్టైల్, నీ జీవిత విధానం, నీ మాటల పోకడలు, నీ ఆలోచనలు, నీ కదలికలు, నీ కోరికలు, నీ ఆశలు క్రీస్తును మహిమపరిచేవిగా కనబడడం లేదు. అందుకనే గమనించండి. ఒకళ్ళు అనొచ్చు, యేసు ప్రభు యోహాను 15:15 నేను ఇక మీద మీ దాసుని పిలవను, మీరు నా స్నేహితులను పిలుస్తున్నాను అన్నాడు కదంట. నిజమే, మన ప్రభుకు స్నేహితులము, ఇంకొక వైపు ఆత్మ సంబంధమైనటువంటి దాసులమని మర్చిపోబాకండి. ఇక్కడ నేను డులాస్ అనే పదానికి వచ్చి చెప్పాను. గ్రీక్ భాషలో డులాస్ అంటే బానిస, సేవకుడు కాదు, బానిస అంతే. వాడికి సొంత హక్కులు ఏమి ఉండవు. ఒకవేళ యజమానుడు వచ్చి అతన్ని చంపినా కూడా అడిగే దిక్కు లేదన్నమాట, అడిగే ప్రశ్న లేదు. హ్యాస్ నో హిస్ ఓన్ రైట్స్. టోటల్ సబ్మిషన్ టు హిస్ మాస్టర్. తన జీవితం అంతా అర్పించుకోవాలి. ఇంతకు ఆరాధవర్తమానంలో కూడా అదే మాట విన్నాను, టోటల్ సబ్మిషన్. ఈ రోజుల్లో మన జీవితంలో ఏమంటే ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నాడు. ప్రభు అంటాడు, ఏయ్ నన్ను ఎందుకు ప్రభువా ప్రభు అని పిలుస్తున్నావు? నా చిత్త ప్రకారము చేయని వాడు ఎందుకు పిలవడం ప్రభువా అని? వాట్ ఈస్ ద యూజ్? నామకార్థంగా మనం పిలుచుకున్నాం ప్రభువా. ప్రభు అంటే అర్థం ఏంటంటే యు ఆర్ మై లార్డ్, నా మీద నీకు ప్రభుత్వం ఉంది, నువ్వు నా యజమానుడు, నేను నీకు దాసుడు, దాసురాలు. కానీ
ఆయన చిత్త ప్రకారంగా మనం జీవించలేకపోతే అది చాలా దేవునికి దుఃఖాన్ని కలిగించే విషయం కాదంటారా? చెప్పండి. మీ అబ్బాయో మీ అమ్మాయి వచ్చి పొద్దుస్తమని డాడీ 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 ఐ లవ్ యూ, కానీ బయట జీవితం అంతా చూస్తే పందిలాగా దొలుతూ ఉన్నారనుకోండి. అబ్బాయి లేక అమ్మాయి వచ్చి మమ్మీ డాడీ ఐ లవ్ యూ అంటే సంతోషం కలుగుద్దా? మీకు కలగదు. తండ్రి చిత్త ప్రకారం చేయకపోతే దేవాది దేవుని కూడా సంతోషం ఉండదు. కాబట్టి గమనించండి, మన జీవితాలు మన జీవితాలు మనం సంపూర్ణంగా దేవునికి అర్పించుకోవాలి, దాసులముగా అర్పించుకోవాలని దేవాది దేవుడు కోరుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న తలంపుని ఇక్కడ రాసుకున్నాను. ఏంటంటే సేవ్స్, SAVES, సేవ్స్. జీసస్ సేవ్స్ అవర్ లైఫ్స్. యేసయ్య మన జీవితాలను రక్షించును. ఓకే, నేను కూడా అంటే ఆ సేవ్స్ అనే దగ్గర ఎస్ తర్వాత ఎల్ పెట్టుకున్నా. అప్పుడేమైంది? స్లేవ్స్. జీసస్ సేవ్స్ అస్ సో దట్ మనం ఏమవ్వాలంటే ఆయనకు స్లేవ్స్గా మారిపోవాలి. హల్లెలూయా. ఆ ఎల్ అనే లెటర్ ఎందుకంటే ఎల్ ఇండికేట్స్ లవ్. ఎల్ అనేది దీనికి గుర్తుగా ఉంది, ప్రేమ. నా యేసయ్యను నేను ప్రేమిస్తున్నా కనుక ఆ ప్రేమను బట్టి నన్ను నేను ప్రభునకు దాసునిగా దాసురాలిగా అప్పగించుకుంటున్నాను అని చెప్పగలిగి ఉండాలి. యేసయ్య, నువ్వు నన్ను ప్రేమించావు, తండ్రి చిత్తంలో అప్పగించుకొని దాసుని స్వరూపం ధరించుకుని లోకానికి వచ్చి నా కొరకు ఆ శిలువ బలియాగం అయిపోయావు కదా, ఈ ప్రేమకు నేను ఏమి ఇవ్వగలను ప్రభువా? ఈ ప్రేమకు నేను ఏమి ఇవ్వగలను? నా జీవితాన్ని టోటల్గా నేను నీకు అర్పించుకుంటున్నాను ప్రభువా. ఇది దాసుని మనస్సు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే లూకా సువార్త 9వ అధ్యాయంలో మన సమర్పణ చాలా సీరియస్గా తీసుకోవాలి. కానీ మనం ఎట్లున్నామంటే ఆటలాడుకునే పిల్లల్లాగా కనబడుతున్నాం. సీరియస్నెస్ లేదు. కేర్లెస్, రెక్లెస్, సో దట్ we are becoming useless. దేనికి పనికి రాకుండా పోతున్నాం. మిగిలిన జీవితంలో అయినా సరే ఎలా జీవించాలో ఈరోజైనా నువ్వు సీరియస్గా ఆలోచన చేసుకో. నీ బ్రతుకు తెరువును గురించి సీరియస్గా ఆలోచిస్తావు, నీ ఆరోగ్యాన్ని గురించి సీరియస్గా ఆలోచిస్తావు, నీ కుటుంబాన్ని గురించి సీరియస్గా ఆలోచిస్తావు. కానీ క్రీస్తు కొరకు నేను ఎలా జీవించాలి ఎప్పుడైనా నువ్వు సీరియస్గా ఆలోచించావు, కూర్చొని ప్రార్థన చేసుకున్నావు దేవుని దగ్గర అంటే లేదు, కనబడదు. అది అనేకులు లేదు. నో సీరియస్నెస్. దేవుని ఎలా సేవించాలా, నేను దేవునికి ఎలా దాసుడుగా ఉన్నటువంటి అనుభవం లేదు. మన చెవి మీద ఈ కదురు గాయం కనబడడం లేదు. అందుకని ప్రభు స్వరం మనకి వినబడడం లేదు. లూకా సువార్త 9వ అధ్యాయంలో 23 చదవండి. మరియు ఆయన అందరితో ఇట్లను, ఎవడైనా నన్ను వెంబడింపగోని తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువనెత్తుకొని నన్ను వెంబడిపోవాలను. నిన్ను ఉపేక్షించుకోవాలి. నీ సెల్ఫ్ చచ్చిపోవాలి. మళ్ళీ చెప్తున్నాను, నీలో ఉన్న సెల్ఫ్, నాలో ఉన్న సెల్ఫ్, మనందరిలో సెల్ఫ్ చావాలి. ఎందుకు దాసులు కాలేకపోతున్నామంటే నిన్ను నీవు ఉపేక్షించలేకపోతున్నావు. ఐ యామ్ సంథింగ్. ఏ ఫీలింగ్స్ మనకండి. నేను చిన్నోడు కాదు, వాళ్ళలాగా వీళ్ళ కాదు, ఈ అక్కలాగా కాదు, నేను సంథింగ్. అందుకే నువ్వు చావు తల్లి, నువ్వు చావు బాబు. సెల్ఫ్ చావాలి. ఉపేక్షించుకోవడం అంటే యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. డినయింగ్. పొద్దుస్తమానం నేను, నాది, ఇవే. రక్షించబడి ఎంతకాలం అయింది? చచ్చావా? నీ స్వార్థము సెల్ఫ్ అనేది చచ్చిందంటే కనబడలే. ఉపేక్షించుకోలేకపోతున్నాం.
ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు శిష్యుడు కానేరడు. నన్ను వెంబడించాలి, దాసునిగా మనం అప్పగించుకో. అందుకని కొరింథీ మొదటి పత్రికలో 6వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 20 వచ్చి చదవండి అందరూ. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు మీ సొత్తు కారు, మీరు యేసయ్యకు సొంతమైపోయారు. మీరు యేసయ్య రక్తంతో కొనబడ్డారు. మీరు యేసయ్య సొత్తు అయిపోయారు, దేవుని సొత్తు అయిపోయారు. అంటే అర్థం ఏంటంటే నీ మీద నీకు ఎలాంటి అధికారము లేదు అనేది ఒక సందేశం ఇక్కడ. నీకున్న సమస్తం మీద యజమానుడు యేసయ్య. నీ ఒళ్ళు ఇల్లు అన్నీ కూడా ఆయనయే. నీ ఉద్యోగము, నీ ఆస్తి, నీ కుటుంబము సమస్తం ఎవరికి చెందుతుంది? దేవాది దేవునికే చెందుతుంది పిల్లరా. కాబట్టి గమనించండి, నువ్వు ఇంకా క్రీస్తునకు దాసులుగా జీవించకపోతే ఈరోజైనా మేలుకో. ఇప్పటికే నీ జీవితం చాలా చాలా వ్యర్థము చేసి ఉన్నావు అనేది గ్రహించు. ఇప్పటికైనా మేలుకుందాం, ఇప్పటికైనా మన ప్రభు కొరకై జీవిద్దాం. అంటే జీవించుదామని ఇప్పుడు చెప్పేది ఏందన్నట్టునేమో. నేననే మాట ఏంటంటే, ఒక దాసునిగా ఆయనకు సరెండర్ అయిపోయి టోటల్గా అప్పగించుకొని సజీవయాగముగా అప్పగించుకొని జీవించే స్థాయిలోనికి మనం రాలేదు అనేది వాస్తవం. ఏదో జీవిస్తున్నాం, కానీ దాసుని వలె టోటల్గా నీదే అధికారం ప్రభువా, నువ్వేం చెప్తే అది చేస్తాను ప్రభువా, నువ్వు చెప్పు నేను వింటాను ప్రభువా, ఏ చిన్న మాట కూడా నేను తప్పిపోకుండా పనిచేస్తాను ప్రభు అని చెప్పేటటువంటి స్థాయి మనలో వచ్చిందా? ఇష్టం ఉంటే చేస్తాం, ఇష్టం లేకపోతే పో. దాసుడు అలా అనడానికి వీల్లేదు. రాత్రైనా పగలైనా వర్షమైనా గాలైనా మంచైనా తుఫానైనా చావమని చెప్పినా కూడా దాసుడు వెళ్ళి ఆ పని చేయాలి, చావమని చచ్చిపోవాలంతే. యజమానుడు వెళ్ళి ఆ దూకరా అంటే దూకి చావాల్సిందే. ఎందుకంటే ఆ దాసునికి సొంత హక్కులు ఏమీ లేవు, యజమానుడు కొన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం నిర్గమకాండంలో చూసినటువంటి లేఖనం 21:5-6 వచనాల్లో మొదటి యజమానుడు కొన్నాడు, రెండవది దాసునికి యజమానుడి మీద ఏమొచ్చింది? ప్రేమ కలుగుతుంది. యజమాని ఇచ్చినటువంటి దీవెనలు, భార్య బిడ్డలు చూశాడు. నేను ఎక్కడికి పోదును, నీతోనే ఉంటాను నా యజమానుడా, నీకు పర్మనెంట్గా నేను బానిసగా జీవిస్తాను ప్రభువా, దాసులుగా జీవిస్తాను ప్రభువా అని తను అప్పగించుకున్నాడు పిల్లరా. అందుకనే దేవుని వాక్యంలో అపోస్తలుడు పౌలు పత్రిక రాస్తున్నప్పుడు క్రీస్తు దాసుడను అని రాస్తూ ఉంటాడు. అక్కడ వాడబడి పదం అంటే డులాస్. బైబిల్లో దాదాపు 130 సార్లు బైబిల్లో ఈ డులాస్ అనే పదం వాడబడినట్లుగా గమనిస్తాం. 130 times. పౌలు ఏమైపోయాడు? క్రీస్తులకు నేను దాసుడు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుకు దాసుడు కనుక క్రీస్తును సంతోషపెట్టడమే నా గురి. దాసుని రెస్పాన్సిబిలిటీ ఏం చెప్పండి? యజమానుడికి సంతోషం కలిగించాలి, యజమానునికి తృప్తి కలిగించాలి, యజమానుని చిత్తం నెరవేర్చాలి. ఒకవేళ పక్కింటి వాళ్ళు వచ్చి చెప్పారనుకోండి ఈ దాసుడికి, రేయ్ మేము ఒక పని చెప్తాం పోయి చేసి వస్తావా, చేసి వస్తే నీకు ఈరోజుకి 1000 రూపాయలు ఇస్తారు అన్నారనుకోండి, ఎవరు చెప్పాక, మాయ గారికి చెప్పాక వచ్చి పని చేస్తా 1000 రూపాయలు ఇచ్చేయి అంటాడా? అంటే వాడు దొంగోడు అనమాట.
దొంగ దాసుడు. నిజమైన దాసుడు ఏమంటాడు? బాబు, నా యజమానుడికి నేను దాసుడు, నేను ఆయన సొత్తునైపోయా. నువ్వు 1000 కాదు కదా, 1000 కోట్లు ఇచ్చిన నీ మాట నేను వినను. అది దాసుడి తత్వం. ఒక దాసుడు, ఒక బానిస చెప్పిన ఏంటంటే, ఐ యామ్ హియర్ టు ఒబే మై మాస్టర్స్ వర్డ్. నా యజమాని మాట మాత్రమే నేను వింటాను. ఇంకా పక్కింటోడు, ఎదురింటోడు, వాడు చెప్పే మాట నాకు అక్కర్లే. కానీ ఈరోజు మనం చేస్తున్నటువంటి పని ఏంటంటే, నీ జీవితంలో పలు రకాలైన ఇతరుల మాటలు విని 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 వారి చిత్తాన్ని నెరవేరుస్తున్నావు, వారిని సంతోషపడుతున్నావు, వారికి తృప్తి కలిగిస్తున్నావు. కానీ నీ ప్రభువుకు సంతోషం కలిగించి నీ ప్రభువును తృప్తిపరిచేటువంటి పనికి మన జీవితం ఏర్పడిపోయింది ఈరోజు. వాటి ట్రాజడీస్, ఎంత దుఃఖకరమైన విషయం అది. దాసుడివైనా నువ్వు, యేసుకు దాసుడివైనా, యేసు మాట వింటున్నావా నువ్వు? ఆలోచన చేయండి. ఇదేదో ఊరికి చెప్పేది మాట కాదు ఇవి. ఇఫ్ యు ఆర్ ఏ స్లేవ్ టు జీసస్ క్రైస్ట్, ఆల్వేస్ యూ షుడ్ లిసన్ ద వాయిస్ ఆఫ్ యువర్ మాస్టర్ జీసస్ క్రైస్ట్. నువ్వు యేసుకు దాసు అయితే ఎప్పుడు కూడా ఆయన మాట వినాలి, ఆయన మాట చేయాలి. బంధువులు కాదు, స్నేహితులు కాదు, ఇరుగుపురు వారు కాదు, నా అధికారులు కాదు, యేసుకు దాసుడు కాబట్టి వారి మాటని వినను. నీ మాట నేను వింటానయ్యా, నీ మాట నేను వింటానయ్యా. నా చెవికి కదురు గుచ్చబడిందయ్యా బాబు, గుర్తుంది. నేను ఎవరో తెలుసా నీకు? ఐఎమ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. నేను సాధారణ వ్యక్తిని కాను, కదురుతో గుచ్చబడి వ్యక్తిని. ఒక వ్యక్తికి నేను అమ్ముకున్నాను, నాకు నేనే అమ్ముకున్నాను. ఆ ప్రేమకు నన్ను నేనే అమ్ముకుని దాసుని అయిపోయినాయా. ఆయన ఎవరో కాదు, నా కొరకై పరలోకమును దిగి వచ్చి నా కొరకు సిలువలో నిలువెల్లా గాయాలు పొంది, నా కొరకు అవమానపరచబడి, నలిగిపోయి, స్వరూపము సొగసు లేకుండా చేయబడి, రక్తమంతా ధారపోసి ప్రాణాన్ని వెలగా చెల్లించాడే ఆ ప్రభువుకి నేను దాసులయ్యా. ఈ చుట్టూ మనుషులు నీ వెల్ విషెస్ అనుకుంటున్నావా? కాదు. నీ సరౌండింగ్ పీపుల్, దే ఆర్ నాట్ యువర్ వెల్ విషెస్. దే మే సే ఐ యామ్ యువర్ వెల్ విషర్. నో, మనుషుల నమ్ముకుడు కంటే ఆమేన్ అంత బూటకమే లోకంలో. ఐ కెన్ సే బూటకం. పైన కనబడేదంత నిజం కాదు, పై మాటలు నిజం కావు. పైకి ఒక రకంగా ఉంటారు, లోలో ఒక రకంగా ఉంటారు. కానీ నా యజమానుడు ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా. ఆయన ప్రేమ మారదు, ఆయన ప్రేమ మారదు. సహోదరా సహోదరి, మనుషుల మాటలు నమ్మి ఎందుకు నువ్వు చెడిపోతావు? మనుషుల దయ కొరకు, ప్రేమ కొరకు ఎందుకు ప్రాకులాడతావు నీవు? నీ యజమానులు సంతోషపెట్టు, నీ యజమాను తృప్తిపరచు, నీ యజమాని చిత్తం నెరవేర్చు. అందుకని పౌలు గారు గలతీ పత్రికలు అంటాడు. ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం, గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. యేసయ్య చదువుదాం. గలతీ 1:10. ఇప్పుడు చదవండి. నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులు సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదు. ఒక మత సంబంధిక పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేక రకాలుగా మనుషులు సంతోషపెట్టడానికి జీవించిన వ్యక్తి, మత సంబంధి పౌలు అనబడినటువంటి సౌలు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఆయన సువార్త బోధిస్తుంటే యూదా మత పెద్దలు దూషించారు, వ్యతిరేకులయ్యారు. నో ప్రాబ్లం, నేను ఇంకా మనుషులు సంతోషపెట్టుకోరవాడనైతే నేను క్రీస్తుదాసుడును కాకయే పోదును. నువ్వు చెప్పగలవా మాట? ఈ రోజులో మనకు వచ్చిన గొప్ప ప్రాబ్లం ఏంటంటే, పలుమార్లు మనము మనుషులు సంతోషపెట్టగోరి వాళ్ళని సంతోషపెట్టి ఇంకొక వైపు ఏం చేస్తావు తెలిసిన? ప్రభువుని గాయపరుస్తున్నావు, నీ యజమానిని దుఃఖపెడుతున్నావు, నీ యజమానుని అసంతృప్తికి లోన్ చేస్తున్నావు. అంటున్నాడు ప్రభు, బిడ్డ
వాళ్ళని సంతోషపెట్టేదానికి అన్నీ వదులుకున్నావు, కానీ నా కోసం ఏం చేస్తున్నావు? ఈ రోజుల్లో విశ్వాసులటువంటి పెద్ద సమస్య ఇది. వీఆర్ హియర్ టు ప్లీజ్ ద పీపుల్. మనుషులు సంతోషపెట్టే బతుకులు. అది చేయకపోతే వీళ్ళు ఉండరు సార్, మాతో మాట్లాడండి, మాట్లాడకపోతే పోనీ, మాకు సాయం చేయరండి, చేయకపోతే పోనీ. వద్దా? ఏసై వద్దా నీకు? ఏం చేస్తున్నావు నువ్వు? మనుషులు పొద్దున్న లేస్తే మనుషులు సంతోష పెట్టడమే, పొగడతలు తెగడతలు అన్నట్టుగా అన్నీ కలిపి ఏదో అనుకుంటూ. మనుషులు దయ కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? దేవుని దయ కొరకు ప్రయాసపడుతున్నావా? బిడ్డలారా, నేను ఒకటే నేర్చుకున్నాను. దేవదాస్ అన్న మాట వస్తుంది, నాకు గుర్తు వస్తుంది. శాంతి చెప్పాలి. ఏమంటాడు దేవదాస్ అంటే, మనుషులు దయ పుట్టుకమంటే గయ. గుర్తులేదా? మనుషులు దయ ఎంతసేపు అంట, పుట్టుకమంటే గయ, వెళ్ళిపోద్ది. ఈ ఎంతమంది మనుషుల దయ మన మీద ఉంటుంది, మనం బతుకుతామండి? దేవుని దయ ఉంటే బతుకుతాం. మన బ్రతకవలసింది దేవుని దయ కొరకే తప్ప మనుషుల దయ కొరకు కాదు. జాగ్రత్త, విశ్వాస వీరుడిగా జీవించాలి. కాబట్టి పిల్లరా, ఈరోజు మనం నేర్చుకునే ఒక ప్రాముఖ్య సత్యం ఏంటంటే, దేవుని స్వరం వినాలంటే, నీ యజమాని స్వరం వినాలంటే నీ చెవులు ఏం చేయబడాలి? కదురుతో గుచ్చబడాలి. ఆయనకు సంపూర్ణంగా అప్పగించుకోవాలి. అరాకొరగా ఉంటే యూ కెనాట్ లిసన్ ద గాడ్స్ వాయిస్. గుర్తుపెట్టుకోండి, నీ జీవితము అటు ఇటు ఊగుతూ ఉంటే, దేవా నీ స్వరం నాకు వినిపించండి, కుదరదు. స్పీక్ లార్డ్. ఏమన్నాడు అక్కడ సమూయేలు? అది ఒక్క మాట చూడండి, తను ఏమని అప్పగించుకొని ఆ మాట చెప్పాడో ఒక్కసారి మొదటి సమూయేలు గ్రంథం రండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం చూడండి. సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం, 2వ అధ్యాయము 3 చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయం 9వ చదవండి. ఏలి ఏం చెప్పాడంట? నీవు పోయి పండుకోము, ఎవరైనా నేను పిలిచినట్లా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు. సమూయేలు, ఏలి పెద్దోడు, అనువు ఉంది. సమూయేలు, రే నాయనా బిడ్డ, నువ్వు స్వరం వింటే ఏం చెప్పాలంటే, నువ్వు ఎలా పరిచయం చేసుకోవాలా ఈ దేవునికి? ఎవరంట నీవు? చెప్పండి అన్నమాట. నీ దాసుడు, నీ దాసుడు, నీ దాసుడు అంటే మన జీవితాలు మనకి దాసులుగా అప్పగించుకుంటేనే మనం ఆలకించగలము. ఓకే, స్పీక్ లార్డ్ ఫ్యాషన్ అంటే కుదరదు. దేవుని స్వరం అంటే చీపుగా ఉందా నీకు? ఏమ్మా, దేవుని స్వరం వినడం అంత చీప్గా ఉందా నీకు? లేదు. గొర్రె కాపరికి ఎలా విధేయత చూపించాలో, దాసుడు తన యజమానికి ఎలా విధేయత చూపించాలో, నీవు కూడా నీ యజమానుని ప్రభువైన యేసుక్రీస్తునకు ఆయన వెలపెట్టి కొన్నాడు కాబట్టి, ఆత్మతో ముద్రించాడు కాబట్టి, ఈ మధ్యాహ్నం నిన్ను సరెండర్ చేసుకొని ప్రార్థన చేసి చెప్పు ఈ మాట. ప్రభువా, ఇంతవరకు నేను ఏదో అనుకున్నాను, ఈరోజు నా కళ్ళు తెరిపిస్తున్నావు. ఎందుకు నీ స్వరం లేకపోతున్నాను తెలుసా? నువ్వు నాతో ఇప్పుడు మాట్లాడావు కదా, నీ దాసుడిగా నేను ఉండలేదు, నీ దాసుడిగా ఉండలేదు. నోటితో స్తుతిస్తున్నానులే పైకి దేవా ప్రభువా అని, కానీ నా జీవితంలో నీ స్వరం వినేటటువంటి ఆ అనుభవం నాకు లేదు. నిన్ను సంతోషపెట్టాలని కోరిక కూడా నాకు లేకుండా పోయింది. పొద్దుస్తమానం మా ఇంట్లో వాళ్ళని సంతోషపరచాలా, నా బంధువులు సంతోషపరచాలా, నా బిడ్డలను సంతోషపరచాలా, నా ఇరుగు పొరుగులు సంతోషపరచాలా, నా ఆఫీసులో సంతోషపరచాలా. వేస్ట్. రేపు పర్లోకి వెళ్ళిన తర్వాత ఇవి ఏవి నాకు ఉపయోగం కావు. ఈరోజు నేను ఒక తీర్మానం చేసుకుంటున్నా, నేను నిన్ను సంతోషపరచాలి ప్రభువా. ఎందుకంటే నీ దాసుడును, నీ దాసురాలను, నీ స్వరం వింటాను ప్రభువా. నువ్వేం చెప్తావో అది చేస్తా ప్రభువా. అదే నువ్వేం చెప్తే చేస్తా. చచ్చిపోమని కూడా చచ్చిపోతా.
ఇది విడిచిపెట్టేస్తా, ఇది మానుకుంటా, అక్కడికి వెళ్ళొద్దంటే వెళ్ళకుండా ఆగిపోతా, నా బతుకు మార్చుకుంటా. బికాస్ యు ఆర్ మై మాస్టర్, ఐ ఆమ్ యువర్ సర్వెంట్. ఈరోజు ఆ తీర్మానం రావాలి. ప్రభు ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ముగించాలనుకుంటే అక్కడ ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను లోబడాలి కదా. ఈ మాట చదవండి. ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 4 చదవండి. ప్రకటన గ్రంథం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22 verse 4 చదవండి. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచు ఉందరు. ఆయన నామము వారి పరలోకంలో ఉండేవాళ్ళు ఎవరంటే ఆయన దాసులు. చెప్పండి, పరలోకంలో ఎవరుంటారు? చెప్పండి. మనం ఎక్కడెట్టో నేనే బాసుని అనుకుంటున్నావు. నువ్వు చెత్త మాట తీసేసాయి. మనం ఎవరు బాసులం కాదు. క్రీస్తుకు మనం ఎవరమి? దాసులము. యేసయ్యే దాసులయ్యాడు. నువ్వే నేనెంత చెత్త. లేచి శిష్యుల పాదాలు కడిగి తువాలతో తుడిచాడు. నువ్వు పెద్ద హీరోయిన్వా? నువ్వు మన గొప్పోళ్ళమా? క్రీస్తు వంటి మనసు మీరు కూడా కలిగి ఉండండి. బీ హంబుల్, బీ ఎ స్లేవ్. దేవుని దాసులుగా ఉండండి. అవసరమైతే నా ప్రక్కన సహోదరి కూడా నేనేమై ఉండాలి? చెప్పండి. క్రిస్టియన్ లైఫ్ అంటే అది. బాసులుగా అని పోవడం కాదు. ఆ చెత్త బొత్త తీసేసుకోండి. అహంకారం తీసివేయి. దీనులుగా మారిపో. ఎదురు వ్యక్తి ముందు హంబులుగా ఐ యామ్ యువర్ సర్వెంట్ చెప్పండి. దేవునికి చెప్పండి, పక్కన మనిషికి చెప్పండి. అదే గొప్పతనం, అదే మన యోగ్యత, అదే మన ఆధిక్యత. అందుకనే ప్రభు ఈ మాట చెప్పని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన 22లో ఆ దాసుకి మన ఆధిక్యత ఏంటంటే ఆయన దాసులు ఆయనను సేవించచ్చు, అంటే ఆరాధిస్తూ ఆయన ముఖదర్శనము చేయుచూ ఉందరు. ఆయన నామము వారి నొసల యందు ఉండను. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు పరీక్ష చేసుకుంటారా? అమ్మా, పరిశుద్ధాత్మతో మాట్లాడాడు తల్లి. సహోదరుడా, పరిశుద్ధాత్మతో మాట్లాడా? ఆయన స్వరం వింటున్నారా? నీ యజమానుడు యేసు క్రీస్తు నీకు విడుదలిచ్చాడు. విలువైన రక్తం చిందించి నిన్ను విడిపించాడు పాపదాస్తత నుంచి. స్నేహితుడుగా నేను పిలుస్తున్నాడు. అయినా కూడా ప్రభువా, నన్ను నేను నీకు దాసునిగా దాసురాలిగా అప్పగించుకొనుచున్నాను. అంతకంటే నాకు గొప్ప భాగ్యం ఎక్కడుంది నాయనా? యేసయ్యా, నీ పాద దాసునిగా దాసురాలుగా ఉండడం కంటే మరి యొక్క గొప్ప ఆధిక్యత నాకేముంది నాయనా? నీ స్వరం వినేదానికి, నీ చిత్తము నెరవేర్చేదానికి. అయ్యా, ఇదిగో నన్ను నేనే నీకు దాసునిగా దాసురాలిగా అప్పగించుకుంటున్నానయ్యా. దేవా, మేము లోకస్తుల స్వరాలు కాదు నాయన, ఇరుగు పొరుగు వారి స్వరాలు కాదు నాయన, నీ స్వరమే విన్నట్లుగా, నీ స్వరానికి మేము లోబడినట్లుగా మమ్మల్ని మేము అర్పించుకోవడానికి సహాయం చేయమని ఇదిగో రొట్టెల పాత్రలు చేవేస్తున్నప్పుడు యేసయ్య నా కొరకు దాసుని స్వరూపు ధరించుకున్నాడు. నా కొరకు సంపూర్ణంగా సమర్పణ చేసుకొని ప్రాణమర్పించిన నా ప్రభు శరీరంలో పాల్పొందినప్పుడు నేను కూడా అలాంటి సంపూర్ణ సమర్పణగిన దాసునిగా దాసులుగా జీవిస్తానటువంటి ఒక తీర్మానంతో చేయవేసే గ్రహింపును మీరు దయచేయండి. పరిచయం చేసి బిడ్డ బలపరచండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్.